వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్. అలాగే నాతో పాటు ఈరోజు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. ఎనీవే, ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అటాచ్డ్గా బెంగళూరు హైవే ఉంది. సో అలాగే శ్రీశైలం హైవే ఉంది. ఎయిర్పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్స్ ఆ రిపుల్ ఎఫెక్ట్ ఏ మైక్రో మార్కెట్ వరకు ఉంటుంది? ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తే బాగుంటుంది? యాక్చువల్గా బెంగళూరు హైవే NH44 కానీ ఇటు అట్లనే శ్రీశైలం హైవే NH765 కానీ ఈ మధ్యలో కూడా ఏంటంటే అంతకుముందు చాలా కీలకంగా ఉండేది బిఫోర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ది ఐదర్ ఫార్మా సిటీ ఆర్ ఫ్యూచర్ సిటీ FCTA. అంతకుముందు అసలు ఈ ఏరియాకి చాలా ప్రామినెన్స్ ఉండేది. ఎందుకంటే ఈ రెండింటికే ఎక్కువగా సౌత్లో ఉండటం వలన ఎయిర్పోర్ట్కి చాలా ప్రాక్సిమిటీ ఉండటం వలన బాగా హైప్ వచ్చింది, బాగా డెవలప్మెంట్ ఉండేది. కానీ ఎప్పుడైతే కొంచెం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్, ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి వచ్చిందో, ఇది ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్, ఇట్ ఇస్ నాట్ ఫర్ ఎనీబడి, బట్ దేర్ ఈజ్ సమ్ డౌన్ఫాల్ ఆర్ రేదర్ not much in the Bangalore highway. But it will come, the day will come for the Bangalore highway also, because taking the, it's not the Bangalore highway has got a different concept of the growth. The different, why it is going to be a digital highway. And from Bangalore to Nagpur, that is going to be, even the future it will going to be a industrial corridor. There is a, because already HBIC, that means Hyderabad Bangalore industrial corridor is there, but it's not being practically, the industries are not being come, or rather is not encouraged by the state governments of the either Telangana or this one. You must have seen the recently AP government near Kurnool Oracle airport, that is a drone city they are going to set up. That means they are taking the advantage. Why these industrial corridors means they got some certain advantage from the central government itself as per the incentive concern to set up their private players industries, thereby employment generation. That means that is easy path that is there. Like that one only, this is Hyderabad Chennai industrial corridor also, a different corridor. But in this case, especially this area, but I like only this sector, actually Timmapur to Maheswaram. That 100 feet road is going to be boom in the future. Because why it is going to be boom? Because there are a number of SEZs are there and very near to the proximity to the airport, very near to the ORR, and it is going to spill over effect of the future city. మీరు చెప్పేది తిమ్మాపూర్, మన్సాన్పల్లి క్రాస్ రోడ్, సమీర్పేట్, మహేశ్వరం, మిడిల్లో ఉన్న ముచ్చింతల్ స్టేట్, గొల్లూరు, ఈ ప్రాంతాలు. That is trigger factors, because there you got actually really a good commercial patches, free zones we call it. Free zones ఉండడం వల్ల ఏంటంటే ఫ్యూచర్ లో మంచిగా డెవలప్మెంట్ అది ఎప్పుడు వస్తుందండి ట్రిగర్ యాక్చువల్. అది కూడా ఎప్పుడైతే మై హోమ్ దే గాట్ నియర్ అబౌట్ 4,000 acres ఆఫ్ ది, మోర్ దెన్ 4,000 ఎగ్జాక్ట్ నాట్ ఫిగర్, బట్ ఎప్పుడైతే వాళ్ళు ఇఫ్ దే గోయింగ్ టు బింగ్ సర్టన్ థింగ్స్ in coordination with the central government or state government, that too again it is going to be second trigger. Now the phase of the future city is going on. Now మీరు కోఆర్డినేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అంటే నాకు ఒక అనుమానం వస్తూ ఉంది. అంటే ఏ కార్పొరేట్ సంస్థ మనుగడ సాధించాలంటే గవర్నమెంట్తో మంచి టైఅప్స్ ఉన్నప్పుడే వాళ్ళు నిలబడగలుగుతారేమో. అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలంటారా రియల్ ఎస్టేట్ ఫర్మ్స్ కూడా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నాకు ఐ లైక్ దిస్ క్వశ్చన్ ఆల్సో. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ సర్టెన్ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయి అంటే అదే ఫెయిల్యూరు. రిలేషన్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ అ మస్ట్. రిలేషన్ అంటే బాయ్ అని కొట్టుకొని ఏం పోట్లాడుకోమని కాదు. పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్, గ్రోత్ ఆఫ్ ది స్టేట్స్ ఆర్ డిఫరెంట్. మనం ఏ స్టీమ్ మీటర్ ఎవరైనా కానీ ఏ గ్రోత్ ప్రాస్పెక్ట్, ఇప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్ దేర్ బింగింగ్ సో మెనీ రియల్లీ గ్రోత్ ఆపర్చునిటీస్. లైక్ ఎర్లియర్ there was no opening of the defense sector or aerospace sector, space sector for the private players. Now they opened up after Sindoor operations war. Now this is the right opportunity. You must have seen the neighboring state AP లో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేశారు. ఇమీడియట్గా అన్ని
కారిడార్స్ని అట్లనే ఆయన తీసుకొచ్చారు చూడండి. సెంట్రల్ గవర్నమెంట్ అనేది దే ఆల్సో గాట్ సమ్ లక్ష్యాలు ఉన్నాయి. బై 2047 దే వాంట్ టు రీచ్ సమ్ ఎకానమీని ఒక లెవెల్కి తీసుకెళ్లాలనుకుంటున్నారు. అట్లనే తెలంగాణ గవర్నమెంట్ కూడా తీసుకెళ్లాలనుకుంటుంది. బై 2047 దే వాంట్ టు రీచ్ $3 trillion US తీసుకెళ్ళాలి. కానీ బట్ ఐఎమ్ నాట్ దట్ మచ్ హ్యాపీ ద స్టెప్స్. టాక్స్ అయితే ఉన్నాయి కానీ బట్ యాక్షన్స్ ఆర్ నాట్ దేర్ బికాస్ ఫర్ దట్ పర్పస్ దేర్ ఆర్ యాక్షన్స్. ది యాక్షన్స్ ఆర్ రిక్వైర్డ్ విత్ ద ప్రైవేట్ ప్లేయర్స్. వితౌట్ ప్రైవేట్ ప్లేయర్స్ యూ కెనాట్ గో. లైక్ హూ ఆర్ ద ప్రైవేట్ ప్లేయర్స్? అదానీ, అంబానీ, TCS, Tata companies, not TCS, Tata companies, L&T companies. These are the companies who are now leading the industries. That means high-tech industries, like the future tech industry. Future tech industries అంటే సెమీకండక్టర్స్ కావచ్చు, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు. చూడండి, దానివల్ల ఏంటంటే ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక మిషన్ అనేది ఉంటుంది వాళ్ళకి కూడా. ఏది సెమీ కండక్టర్లో వీ వాంట్ టు రీచ్ సెల్ఫ్ రిలయన్స్ బై దిస్ స్టేజ్. వీ హ్యావ్ టు పార్టిసిపేట్ ఆల్ స్టేట్స్. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ లక్ష్యం చేయాలంటే ప్రతి స్టేట్ కూడా కొంత లక్ష్యాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్కి రీచ్ అవుతుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ అవ్వాలి, వాళ్ళ లక్ష్యాలు సాధించాలంటే త్రూ ద స్టేట్స్ ఓన్లీ. బట్ వాట్ ఎవర్ ద పాలిటిక్స్ ఆర్ పార్టీ ఈస్ దేర్ ఇన్ ద స్టేట్, ద డెవలప్మెంట్ పరంగా ఆ స్కీమ్స్లో మనం ఇన్వాల్వ్ అయితే, మనం పార్టిసిపేట్ అయితే ప్రోయాక్టివ్గా ఆటోమేటిక్గా గ్రోత్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో విల్ గివ్ ఆటోమేటికల్లీ ఎంకరేజ్మెంట్. ఎవర్ ఈజ్ హెల్పింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు రీచ్ దేర్ గోల్స్, స్టేట్ గవర్నమెంట్ ఆల్సో రీచింగ్, దెన్ దే విల్ గివ్ సమ్ మోర్ things. That's why Chandrababu Naidu garu is taken a lot of initiative which is in concurrence with the central government. మీరు చెప్పింది బాగుంది వెంకటేశ్వరరావు గారు, యాక్సెప్టబుల్. బట్ ఇక్కడ అబ్జెక్షన్ ఎక్కడ వస్తుంది అంటే, నాకు పర్సనల్గా వస్తున్న అభిప్రాయం, వై ఓన్లీ అదానీ గ్రూప్, వై ఓన్లీ మెగా గ్రూప్? ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చూసినా అదానీ ఆర్ మెగా. ఇక్కడ అంటే ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది దీన్ని? వీళ్ళు ఎందుకు ప్రజల ఫైనల్గా ఏది తీసుకున్నా దిస్ ఇస్ ట్యాక్సెస్ మనీ అనేది ఓవరాల్గా డిస్ట్రిబ్యూట్ అయితే బాగుంటుంది, కానీ ఒక అదానీకో ఒక మెగా ఇంజనీరింగ్కో ఎందుకు డిస్ట్రిబ్యూట్ కావాలి? నేనేది ఐ గివెన్ ఓన్లీ ఎగ్జాంపుల్. ఇట్స్ నాట్ ద మ్యాండేటరీ దట్ వన్ ఓన్లీ అదానీ. ఈరోజు అదానీ ఈజ్ క్యాపబుల్ పర్సన్ టు పుట్ ఇట్ ఆన్ డేటా సెంటర్. వై టాటా కంపెనీస్ ఇన్ ద వైజాగ్, recently I heard 5 data centers within 2-3 months. Google data centers, some Adani also bringing up something, some exact names I don't know, but 5 data hub అవుతుందని 5 తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? వీళ్ళందరూ ప్రైవేట్ ప్లేయర్సే. అంటే ప్రైవేట్ ప్లేయర్స్ ఆర్ బికమింగ్ ద లైజనింగ్. వాళ్ళొక్కళ్ళే కాకపోవచ్చు, దే విల్ బికమ్ ద కీ పర్సన్స్ టు బ్రింగ్ ద గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ దట్ పర్టికులర్ పీరియడ్. ద గైడెన్స్ కంట్రోల్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, బట్ ఎగ్జిక్యూషన్ పార్ట్ విల్ బి డెఫినెట్లీ ఇన్ ద these things. Number 2 is that one, public sectors, public PSUs, public sector, the days are gone now. Now the DRDO is opening up most of the things, even the war equipments and everything, defense equipments, they're opening up to from private players. Then they will give to the persons who can do it only. Who get the financial capability, who get execute the confidence. And then it's not that only Adani, but that's why it is very much important to bring the global universities, global technology companies to that. Now they already, I think Future City, they're taking the steps for the bringing that renowned global universities to the Future City by they're giving the 20 acres of land freely. You know, where the data centers, where they given the Tata company or something like, the government has given freely. It is criticizable. It is public money. Why they are giving? Until unless you don't give, they will not come. Some incentive part it is required, but it will be utilized with the condition of that one. They have to bring this much of the investment, this much of employment, and this much of revenue to the government, so that overall indirectly the government will get benefited, the people will get benefited. But initially, to bring that one, there is a lot of competition is there for among the states. You know that one. Last, even after elections, when election, state government elections అయిన తర్వాత
తెలంగాణ గవర్నమెంట్ వీఆర్ మనం బల్ల గుత్తి గుండి గుత్తి చెప్తున్నాం, చాలా బాగా డెవలప్మెంట్ అవుతుంది, కానీ అంతకన్నా కూడా డెవలప్మెంట్ స్టేట్స్ ఇప్పుడు బాగా లీడింగ్ అవుతున్నారు. ఇప్పుడు మీకు ఆంధ్రాలో కూడా దే రీచింగ్ డబుల్ డిజిట్ జీడిపి గ్రోత్. అట్లనే తమిళనాడు డార్క్ హార్స్. Now they're also in future, if you are not taking the steps now in Telangana, where you got already advantage position now, because our infrastructure is almost by more than Amaravati. Amaravati is nothing as far as infrastructure concerned. Andhra is nothing. Telangana, this Tamil Nadu also nothing. Yeah. But that stage, it will not keep same stage always. Okay. Because there are the dark horses which are trying to have the bypass in the future.